सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। మనం బృహదారణ్యకోపనిషత్తు 6వ క్లాస్లో ఉన్నాం. ఇవాళ క్లాసు చాలా ప్రత్యేకమైనది. అహం బ్రహ్మ అస్మి భాష్యం చూడబోతున్నాము. ఇదొక మహావాక్యం. అసలు మహావాక్యం అంటే ఏమిటి, దాని విచారణ ఎలా చేయాలి అని ముందు మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకుందాం. పంచదశిలో మహావాక్య వివేక ప్రకరణ ఉంది. అందులో మహావాక్య నిర్వచనం ఇలా వస్తుంది: జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి చెప్పే వేదవాక్యాన్ని మహావాక్యం అంటారు. ఐక్యం అనేటప్పుడు స్వరూప ఐక్యం అనాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జీవాత్మ పరమాత్మల వాచ్యార్థం తీసుకుంటే చాలా భేదాలున్నాయి. పూజ్య స్వామీజీ సమీకరణం, ఇంగ్లీష్లో ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది, ఈక్వేషన్ లక్షణాలను అద్భుతంగా విశ్లేషిస్తారని మన స్వామి పరమార్థానందజీ చెప్తారు. ఈక్వేషన్కి అటు ఇటు ఉన్నవి పూర్తిగా భిన్నంగా ఉంటే ఈక్వేషన్ కుదరదు. 8 = 9 అనలేం. ఈక్వేషన్కి అటు ఇటు ఉన్నవి స్పష్టంగా సమానంగా ఉన్న ఈక్వేషన్ అవసరం లేదు. 8 = 8 అని మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఈక్వేషన్ ఎప్పుడు కుదురుతుంది అంటే రెండు వైపులా చూడటానికి భిన్నంగా ఉన్న స్వరూపరీత్యా ఒకటే అయి ఉన్నప్పుడు కుదురుతుంది. 5 + 3 = 9 - 1. రెండు వైపులా చూస్తే అవి చూడటానికి భిన్నంగా ఉన్నాయి. రెండు వైపులా ఉన్న అంకెలు వేరు, రెండు వైపులా ఉన్న గుర్తులు వేరు. ఒకవైపు ప్లస్ ఉంది, ఒకవైపు మైనస్ ఉంది. కళ్ళు వాటి మధ్య భిన్నత్వాన్ని తెలియచేస్తాయి, కానీ బుద్ధి అర్థం చేసుకుంటుంది. 5 + 3 = 8, 9 - 1 = 8. అందువల్ల రెండింటి నుంచి వచ్చే అంకె ఒకటే, అది ఇక్కడ ఇవ్వకపోయినా మనం అర్థం చేసుకోవాలి అంటుంది బుద్ధి. ఇప్పుడు జీవాత్మ పరమాత్మల విషయానికి వస్తే రెండు స్పష్టంగా ఒకటే అని తెలిస్తే కర్మయోగం, ఉపాసనాయోగం, జ్ఞానయోగాలు అవసరం లేదు. జ్ఞానయోగంలో కష్టపడి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయనవసరం లేదు. అలాగే జీవాత్మ పరమాత్మలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటేనూ మహావాక్యం కుదరదు. ఎప్పుడు కుదురుతుంది? రెండు చూడటానికి భిన్నంగా ఉన్నా స్వరూపరీత్యా ఒకటే అయి ఉన్నప్పుడు కుదురుతుంది. ఆ స్వరూపాన్ని వివరించటానికి కష్టపడాలి. అలా నిరూపించేది మహావాక్యం. దాన్ని ఇలా అంటారని చూసాం: జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. ఇలా కూడా అనవచ్చు: జీవాత్మ పరమాత్మ అభేద బోధక వేదవాక్యం. వేద పూర్వభాగం, వేద అంతభాగాల్లో కూడా ఇది తాత్పర్యం. తక్కిన వాక్యాలన్నీ దానికి సంసిద్ధం చేసే వాక్యాలు. మహావాక్యమే అంతిమ లక్ష్యం. దీని సారాంశం ఇది మోక్షాన్నిచ్చే జ్ఞానం. ఈ ఐక్య జ్ఞానమే వేదం యొక్క తాత్పర్యం. ఐక్య జ్ఞానమే వేదం యొక్క తాత్పర్యం అని ఎలా చెప్పగలము? అన్ని ఉపనిషత్తులు ఐక్యం గురించే చెబుతున్నాయి అని నిరూపించటం ద్వారా. దానికి అవి వాడే పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు. పంచకోశం, అవస్థాత్రయం, సృష్టి ప్రకరణం అలా ఏదైనా తీసుకుని నిరూపించవచ్చు. కానీ 12 మంత్రాలే ఉన్న అతి చిన్న మాండూక్యోపనిషత్తు నుంచి 500 పైచిలుకు మంత్రాలున్న చాందోగ్యోపనిషత్తు వరకు
అన్నింటిలోనూ బోధ ఒకటే. అది నిరూపించటానికి మన సాంప్రదాయం 4 వేదాల నుంచి 4 మహావాక్యాలను ఉదాహరణగా తీసుకుంది. ఋగ్వేదానికి చెందిన ఐతరేయోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మని విశ్లేషిస్తుంది. యజుర్వేదానికి చెందిన బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మ అస్మి మహావాక్యాన్ని ఇస్తుంది. సామవేదానికి చెందిన చాందోగ్యోపనిషత్తు తత్వమసి మహావాక్యాన్ని ఇస్తుంది. అధర్వణ వేదానికి చెందిన మాండూక్యోపనిషత్తు అయమాత్మ బ్రహ్మ మహావాక్యాన్ని ఇస్తుంది. అంటే ఈ 4 మహావాక్యాలే ఉన్నాయా అనకూడదు, ఎన్నో మహావాక్యాలు ఉన్నాయి. అందువల్ల ఉదాహరణకు అనే పదం వాడాం ఈ 4 ముందు. స యశ్చాయం పురుషే యశ్చాసా వాదిత్యే స ఏకః అని తైత్తిరీయంలో వస్తుంది. అది కూడా మహావాక్యమే. 4 మహావాక్యాల అర్థాలని విశ్లేషిస్తే ఈ సందేశం అర్థమవుతుంది. వ్యష్టిని జీవాత్మ అని, సమష్టిని పరమాత్మ అని అంటారు. రెండింటిలోనూ 5 అంశాలున్నాయి. వ్యష్టి పరంగా చూస్తే 5 అంశాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. సమష్టి పరంగా అంటే పరమాత్మ పరంగా చూస్తే ఈ 5 అంశాలు స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపచేసిన ప్రతిబింబ చైతన్యం చిదాభాస అంటారు. బింబ చైతన్యాన్ని చిత్ అంటారు. ఇది వ్యష్టి పరంగా. అలాగే సమష్టి పరంగా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపచేసిన ప్రతిబింబ చైతన్యం చిదాభాస, బింబ చైతన్యం చిత్. ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఎక్కడ పోలిక ఉందో, ఎక్కడ భేదం ఉందో చూసి ఐక్యాన్ని చక్కగా లక్షణంగా ఒప్పుకోవాలి. వ్యష్టికి అల్ప వ్యాపిత్వం కాబట్టి వ్యష్టి 3 శరీరాలు చిన్నవి, సమష్టి 3 ప్రపంచాలు పెద్దవి. అందువల్ల 3 శరీరాల్లోనూ ఐక్యం కుదరదు, భేదమే ఉంది. వ్యష్టి కారణ శరీరాన్ని అవిద్య అంటే సమష్టి కారణ ప్రపంచాన్ని మాయా అంటారు. అవిద్య వ్యష్టి యొక్క సంచిత కర్మ వల్ల వ్యష్టి తక్కిన శరీరాలను సృష్టి చేస్తే, మాయ సమష్టి సంచిత కర్మల వల్ల జగత్తుని సృష్టి చేస్తుంది. ప్రతిబింబాన్ని ప్రతిబింబింపచేసే శరీరాల్లో అంటే ప్రతిబింబ మాధ్యమంలో భేదం ఉన్నప్పుడు సహజంగానే వాటిల్లో ఏర్పడే ప్రతిబింబాల్లో భేదం ఉంటుంది. చిన్న మాధ్యమం చిన్న ప్రతిబింబాన్ని చూపిస్తే పెద్ద మాధ్యమం పెద్ద ప్రతిబింబాన్ని చూపిస్తుంది. 0 వాల్ట్ బల్బుకు 100 వాల్ట్ బల్బుకు మధ్య ఉన్నంత తేడా ఉంటుంది ఈ రెండిటి మధ్య. ఉన్న 5 అంశాల్లో 4 అంశాలు భిన్నంగా ఉన్నాయి. అయినా ఐక్యం ఉంది అంటే అదృష్టం బాగుండి 5వ అంశం వల్ల అది సాధ్యం. కానీ దురదృష్టం ఏమిటంటే మనం అది గమనించాం. ఎంతసేపు 4 భేదాలనే చూస్తాం. చిత్తును వ్యష్టిలో సాక్షి అని, సమష్టిలో ఈశ్వర సాక్షి అని అంటాం. కానీ 2 ఒకటే. చిత్ గుణాలేమిటి? వ్యష్టిలో ఉన్న చిత్ సమష్టిలో పెద్ద చిత్ ఉన్నాయి అనకూడదు. చిత్ లేదా చైతన్యం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ సర్వవ్యాపకం, దానికి భాగాలు లేవు. అందువల్ల చైతన్యాన్ని ఆకాశంతో పోలుస్తారు. చైతన్యం అఖండం, నిరవయవం. జీవాత్మ పరమాత్మల్లో ఉన్న చైతన్యం ఒకటే అవటం వల్ల జీవాత్మ పరమాత్మల ఐక్యం చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఉన్న 5 అంశాల్లో 4 అంశాలు భేదాన్ని సూచిస్తే ఒక్క అంశమే అభేదాన్ని సూచిస్తున్నది కదా. ఎన్నికల్లో 2 అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పుడు 4 ఓట్లు వచ్చిన తను గెలిచినట్ట, 1 ఓటు వచ్చిన తను గెలిచినట్ట? 4 ఓట్లు వచ్చిన వ్యక్తే. అలాంటప్పుడు వేదం అభేదాన్ని ఎలా తాత్పర్యంగా చెప్పగలదు?
శంకరాచార్యుల వారు ఈ ప్రశ్నకు జవాబుతో సిద్ధంగానే ఉన్నారు. 4 అంశాలు భిన్నంగా ఉన్నాయని నేను చూడలేదనుకున్నారా అని ఎదురు ప్రశ్నిస్తారు. శంకరుల వారి జవాబు చూసే ముందు మనం 3 రకాల సత్యాన్ని ఒకసారి చూడాలి. స్వప్న ప్రపంచాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. జాగ్రత్త ప్రపంచాన్ని వ్యావహారిక సత్యం అంటారు. 3 కాలాల్లోనూ ఉండేదాన్ని అక్కడ ప్రపంచం అనరు, 3 కాలాల్లోనూ ఉండేదాన్ని పారమార్థిక సత్యం అంటారు. త్రికాలేపి తిష్టతి అంటారు దాన్ని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః వేదాంత సారం. సో జగత్తును వ్యావహారిక సత్యం అంటారని చూసాం. వ్యావహారిక సత్యం 3 కాలాల్లోనూ ఉండదు, అందువల్ల అది మిథ్య అయింది. 4 అంశాలు కలిగి ఉన్నా కూడా ఈ 4 అంశాలు వ్యావహారిక స్థాయికి చెందినవి, అందువల్ల మిథ్య. అందువల్ల అవి ఎన్ని అంశాలు కలిసినా లాభం లేదు. అందువల్ల ఈ 4 అంశాలను మిథ్య అని చెప్తాం. మనం అభేదం మీద దృష్టి పెట్టాలి. దీన్ని భాగత్యాగ లక్షణం అంటారు. అంటే కొన్ని అంశాలను పక్కన పెట్టి అవసరమైనదే తీసుకోవటం. ఇది మహావాక్యం చేసే పద్ధతి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వేదాంతం ఇచ్చే ఉదాహరణ అలా సముద్రం. అలా సముద్రం విడివిడిగా చూస్తే అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. సముద్రం కారణం, అల కార్యం. అల జీవితకాలం చాలా స్వల్పం, సముద్రం జీవితకాలం చాలా ఎక్కువ. అయినా వాటి మధ్య ఐక్యం ఉంది అంటుంది శాస్త్రం. అది ఎలా అంటే అంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. అందువల్ల నీటి పరంగా ఈ 2 ఒకటే. నురుగులో, బుడగలో, అలలో, సముద్రంలో అన్నింటిలోనూ ఉన్నది నీరే. ఆ నీరు వీటన్నిటికీ అధిష్టానం అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు చూసిన 4 మహావాక్యాల్లో అహం బ్రహ్మ అస్మి మహావాక్యం చూడబోతున్నాము. నిజానికి 4 మహావాక్యాల్లో ఇది చాలా ప్రసిద్ధి పొందిన మహావాక్యం. అందులోనూ చాలా ప్రసిద్ధి పొందిన బృహత్ కార్యమైన బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. అందువల్ల దీనికి చాలా వివరంగా శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. ఇంకా మనం భాష్యంకి వెళ్ళటం లేదు. ఈ వాక్యం ఎలా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది ముందు చూడాలి. ముందు ఈ భాష్యం బృహదారణ్యకోపనిషత్తులోని మొదటి అధ్యాయంలోని 4వ బ్రాహ్మణం అయిన బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో 10వ మంత్రంలో వచ్చింది. ఈ 10వ మంత్రానికి మూలం 9వ మంత్రం. ముందు 9వ మంత్రం చూద్దాం. తదాహుర్యద్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే కిము తద్బ్రహ్మ అవైత్యస్మాత్ తత్సర్వమభవదితి. ఇక్కడ ఉపనిషత్తు కొందరు సాధకులు ఒక చోట చేరినట్టుగా ఊహించుకుంటున్నది. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారు. బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే. బ్రహ్మ జ్ఞానం వల్ల సర్వం కాగలను అని మనుషులు అనుకుంటున్నారు. అంటే బ్రహ్మ విద్య పొందితే సర్వాత్మ భావన వస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది. సర్వం తెలియటం వల్ల మనం సర్వం అవుతాము అంటున్నారు ఆ సాధకులు. కానీ ఇక్కడ మనకి ఒక 3 సందేహాలు కలుగుతాయి. బ్రహ్మ సర్వం ఎలా అయ్యాడు? ఒకటి, బ్రహ్మ జ్ఞానం పొందకుండానే సర్వం అయ్యాడు అని చెబితే అదొక సందేహానికి దారితీస్తుంది. బ్రహ్మ జ్ఞానం పొందకుండా సర్వం అయితే నేను మాత్రం ఎందుకు జ్ఞానం నేర్చుకోవాలి? నేను కూడా బ్రహ్మ జ్ఞానం పొందకుండానే సర్వం అవుతాను అనవచ్చు. మనం సరే బ్రహ్మ జ్ఞానం పొంది సర్వం అయ్యాడు, మనం ఎలా అయితే బ్రహ్మ జ్ఞానం పొందుతామో అలా బ్రహ్మ కూడా దేని గురించో జ్ఞానం పొంది సర్వం అయ్యాడు అనేటట్టయితే బ్రహ్మ దేని గురించి తెలుసుకున్నాడు? బ్రహ్మ దేని గురించో తెలుసుకుని సర్వం అయ్యాడంటే
అది ఇంకా దేని గురించో తెలుసుకోవాలి. అలా వెనక్కి వెళ్ళాలి, మూల కారణానికి వెళ్ళాలి. దాని ఇన్ఫినిట్ రిగ్రెస్ అని ఇంగ్లీష్లోను, అనవస్థా దోషం అని సంస్కృతంలోనూ అంటారు. బ్రహ్మ అల్టిమేట్ అయితేనే అది సర్వాత్మ భావనని ఇస్తుంది. మూడవ జవాబు, బ్రహ్మ తనను గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడు అంటే కూడా ప్రమాదమే. ఎందువల్ల? బ్రహ్మ తనను గురించి తాను తెలుసుకున్నాడు అంటే కర్త కర్మ రెండూ తానే అవుతాడు. కానీ రూల్ ఏమిటి? కర్త కర్మ గురించే తెలుసుకోగలడు కానీ తన గురించి తాను తెలుసుకోలేడు. దానికి ఉదాహరణ మన కళ్ళే. విశాల ప్రపంచాన్ని చూసే మన విశాల నేత్రాలు తమని తాము చూసుకోలేవు. అలాగే బ్రహ్మ తనను తాను తెలుసుకోలేడు. ఒకవేళ తనను తాను తెలుసుకున్నాడు అనుకున్నా కూడా కష్టమే. ఎందువల్ల అంటే ఒక కాలంలో తన గురించి తెలుసుకుని సర్వం అయ్యాడు అంటే ఒక కాలంలో వచ్చిన ఫలం ఇంకొక కాలంలో పోతుంది. అప్పుడు మోక్షం నిత్యం అవదు, అది అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మ సర్వం ఎలా అయ్యాడు? ఇది ఈ సాధకులకు కలిగిన ప్రశ్న. దీనికి జవాబు 10వ మంత్రంలో చూస్తాం. అది చాలా ముఖ్యమైన మంత్రం. అందులో మనకి అవసరమైనంత మేరకే ఇప్పుడు చూద్దాం. 10వ మంత్రం, బ్రహ్మవా ఇదమగ్రాసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మ అస్మి ఇతి తస్మాత్ తత్సర్వమభవత్. ఇంతవరకే చూద్దాము. ముందు మంత్రంలో వచ్చిన ప్రశ్నలకు ఈ మంత్రంలో జవాబు వస్తోంది. ఇది చాలా చాలా ముఖ్యమైన మంత్రం. మొదలెట్టడమే బ్రహ్మ అనే పదంతో మొదలవుతున్నది. అహం బ్రహ్మ అస్మి అనే మహావాక్యం ఈ మంత్రంలో వస్తున్నది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఇప్పుడు బ్రాహ్మణులు ముందు మంత్రంలో బ్రహ్మ గురించి చర్చించుకున్నారని చూసాం. అక్కడ 3 ప్రశ్నలు చూసాం. అవి మళ్ళీ ఒకసారి చూస్తే, బ్రహ్మ జ్ఞానం పొందకుండానే సర్వం అయ్యాడా? బ్రహ్మ దేని గురించో తెలుసుకుని సర్వం అయ్యాడా? బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడా? ఉపనిషత్తు ఈ మూడింటిలోంచి చివరిది తీసుకుంది. ఏమిటది? బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడు. ఎలా? జీవాత్మ అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మ ఒకటే, జీవాత్మే బ్రహ్మ. అందువల్ల శిష్యుడు బ్రహ్మే, గురువు బ్రహ్మే. జీవాత్మ బ్రహ్మ కాబట్టి జీవాత్మ జ్ఞానం పొందింది అంటే బ్రహ్మే అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందింది. బ్రహ్మ ఏవ అవిద్యయా సంసారి జ్ఞాన అవస్థాయాం తదైవ సర్వం అభవతు. అంటే అజ్ఞాన అవస్థలో ఉన్నది, జ్ఞానం పొందింది, రెండూ బ్రహ్మే. ఈ విధంగా బ్రహ్మ జీవాత్మల ఐక్యం చూపిస్తున్నది ఉపనిషత్తు. అజ్ఞాన అవస్థలో జీవాత్మ అంటే జ్ఞాన అవస్థలో బ్రహ్మ అంటున్నది, అంతే తేడా. అందువల్ల ఇది అవస్థాభేదం మాత్రమే అని ఇక్కడ ఉపనిషత్తు వివరిస్తున్నది. ఇప్పుడు ఈ మహావాక్యం మీద, అహం బ్రహ్మ అస్మి మహావాక్యం మీద శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. దాని సారాంశం మనం చూస్తున్నాం. అదే శంకర భాష్యంలోకి వెళ్తే ఇది చాలా విపులంగా చాలా పేజీలకి ఉంటుంది. ఇక్కడ మనకి మన స్వామీజీ దాన్ని చాలా సూక్ష్మంగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పారు. మనం తక్కిన భాష్యాలు ఇంతవరకు చూడలేదు. ఇది ముఖ్యమైన భాష్యం కాబట్టి ఇది చూద్దాము. కానీ భాష్యం చూసే ముందు ఒక చిన్న విషయం గ్రహించాలి. భాష్యం అంటే ఏమిటి? వేదాన్ని 2 భాగాలుగా విభజించి చూస్తాం. వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగం కర్మకాండ, ఉపాసన కాండల గురించి వివరిస్తుంది. దాన్ని నమ్మిన వాళ్ళని పూర్వమీమాంసకులు, పూర్వపక్షపు వాదన చేసేవారు అంటారు. వారిని కుదించి
పూర్వపక్షి అంటాం. పక్షి అంటే నిజంగా పక్షి కాదు, పూర్వపక్షాన్ని ఆధారంగా చేసుకుని వాదన చేసేవారు. శంకరాచార్యుల వారు మనకి బోధించేది వేద అంతభాగం నుంచి దాని అద్వైత సిద్ధాంతం అంటారు. అందువల్ల టూకీగా మన వారిని సిద్ధాంతి అంటారు, శంకరాచార్యుల వారిని సిద్ధాంతి అంటారు. సందర్భం, ఈ పూర్వమీమాంసకులు పూర్వభాగం మీదే ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు కర్మకి ఉపాసనకి ప్రాముఖ్యతని ఇస్తారు, జ్ఞానానికి అంతగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా జ్ఞానం పొందాక దాన్ని కర్మతోనో ఉపాసనతోనో కలపాలి అని అంటారు. ఎందువలనంటే వాళ్ళు కర్మ చేసి తీరాలి అనే భావనలో కూరుకుపోయి ఉన్నారు. కానీ మనం చెప్పేది ఒకసారి జ్ఞానం పొందాక ఇంకా కర్మ చేయని అవసరం లేదు అని. దానికి ఉదాహరణ, ఇప్పుడు వేద పూర్వ భాగంలో జ్యోతిష్టోమ హోమం చేస్తే స్వర్గానికి వెళతారు అని వస్తుంది. ఆ మాట వినంగానే వీళ్ళు స్వర్గానికి వెళ్తారా? దాని వివరాలు తెలుసుకోవాలి, దాని తగ్గ కర్మ చేయాలి, అప్పుడు స్వర్గానికి వెళ్ళే ఫలం పొందుతారు. కానీ జ్ఞానకాండలో జ్ఞానం పొందగానే ఫలం వస్తుంది. దానికి ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అనుకుని ఒక అతను పొరపాటు పడ్డాడు, చిందులు దొక్కాడు, కంగారు పడ్డాడు. ఎవరో వచ్చి అక్కడ టార్చ్ లైట్ వేసి అక్కడ ఉన్నది పాము కాదు తాడు అని చూపిస్తాడు. దాని తర్వాత అతను ఏ కర్మ చేస్తాడు? మళ్ళీ పాముల వాడిని పిలిపిస్తాడా? పాము మంత్రం చదువుతాడా? సుబ్రహ్మణ్యాష్టోత్తర స్తోత్రం చేస్తాడా? ఏమీ చేయడు. జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఫలం. జ్ఞానం పొందగానే అజ్ఞానం తొలగిపోతుంది, అజ్ఞానజన్య పొరపాటు కూడా తొలగిపోతుంది. అజ్ఞానం తాడు అజ్ఞానం, అజ్ఞానజన్య పొరపాటు పాముని తాడు మీద ఆరోపించటం. అందువల్ల జ్ఞానంలో కర్మ చేయని అవసరం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా శంకరాచార్యుల వారు ఈ జ్ఞానకర్మ సముచ్చయ వాదనని ఖండించుకుంటూ వస్తారు. ఈ వాదన చేసేటప్పుడు 3 ప్రమాణాలు తీసుకుంటారు. శృతి, యుక్తి, అనుభవ ప్రమాణం అంటారు. శృతి ప్రమాణం అంటే ఉపనిషత్తుల్లో వచ్చిన వాక్యాలు. ఆ పూర్వమీమాంసకులు కూడా శృతిని నమ్ముతారు కాబట్టి వారు శృతిలో ఇలా ఉంది అంటే వారు దాన్ని స్వీకరించి తీరాలి. యుక్తి అంటే తర్కం, అనుమాన ప్రమాణం అని వస్తుంది శాస్త్రంలో. ఆ అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారం చేసుకుని వచ్చినదే కాబట్టి ఆ తర్కాన్ని ఆధారం చేసుకుని వారిని ఖండిస్తారు. 3వది అనుభవ ప్రమాణం. మన అనుభవం ఏం చెప్తోంది దాని ఆధారంగా కూడా ఎదుటివారి వాదనని ఖండిస్తారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు కూడా ఈ అహం బ్రహ్మ అస్మిలో చివరి వాదన ఏమని చూసాం? బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడా? ఈ వాక్యం మీద తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మన జీవాత్మన అనే అంశం మీద శత్రుప్రపంచం అనే ఒక పూర్వపక్షపు మీమాంసకునితో వాదన చేస్తారు శంకరాచార్యుల వారు. ఈ నేపథ్యంతో ఆ వాదనని చూద్దాం. ముందు ఆ 10వ మంత్రంలోని మొదటి వాక్యాన్ని మళ్ళీ చూస్తే, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మ అస్మి ఇతి తస్మాత్ తత్సర్వం అభవతు. ముందు దీన్ని శంకరాచార్యుల వారు వివరిస్తారు. అగ్రే పదం తీసుకుంటే ముందు అని వస్తుంది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అంటే ఈ సృష్టికి పూర్వం సత్ మాత్రమే ఉంది. ఆత్మావా ఇదమేకం ఏవాగ్ర ఆసీత్. ఐతరేయోపనిషత్తు ఈ వాక్యంతో మొదలవుతుంది. ఈ రెండింటిలోనూ అగ్రే అంటే సృష్టికి పూర్వం, కానీ సందర్భాన్ని బట్టి ఒక పదం యొక్క అర్థం మారుతూ ఉంటుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు అగ్రే అంటే అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు అనే అర్థం అంటున్నారు. అగ్రే అంటే అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు బ్రహ్మైవ ఆసీత్, బ్రహ్మ మాత్రమే ఉన్నాడు,
అజ్ఞానావస్థలో ఉన్నా జ్ఞానావస్థలో ఉన్నా ఉన్నది బ్రహ్మే. ఎలా ఉన్నాడు? ఇదం జీవాత్మ చైతన్యంగా ఉన్నాడు. ఇదంతా కలిపితే అజ్ఞాన అవస్థలో బ్రహ్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు. తద్ ఆత్మానం ఆవేత్. తత్ ఆత్మానం తన గురించి తను తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నాడు? బ్రహ్మ తెలుసుకున్నాడు. సో బ్రహ్మ తన గురించి తను తెలుసుకున్నాడు. ఆత్మానం అంటే తన గురించి అని వస్తుంది. ఏవ, పైగా తన గురించి తెలుసుకున్నాడు అన్న చోట ఏవ పదం వేసింది ఉపనిషత్తు. ఏవ చాలా ముఖ్యమైన పదం సంస్కృతంలో. తనను గురించి మాత్రమే అని అర్థం వస్తుంది. తనను తాను అంటే శరీర వ్యతిరిక్త ఆత్మ గురించి నేర్చుకున్నాడు. శుద్ధ ఆత్మ అన్నా, కేవల ఆత్మ అన్నా, లక్ష్యార్థ ఆత్మ అన్నా, సాక్షి చైతన్యం అన్నా వీటన్నిటి అర్థం ఒకటే. కార్యకరణ సంఘాతానికి విలక్షణంగా ఉన్న ఆత్మ తను అని తెలుసుకున్నాడు. ఐతరేయోపనిషత్తులో వస్తుంది బ్రహ్మ అనుప్రవేశం చేశాడు అని. ఇక్కడ కూడా అనుప్రవేశం చేశాడు అని ఈ ముందు మంత్రాల్లో చూసాం. అనుప్రవేశం చేసే ముందు ఐతరేయోపనిషత్తులో బ్రహ్మ ఇలా అనుకున్నాడు అని వస్తుంది. జీవాత్మ ఎప్పటికన్నా నేను ఈ కరణాలతో కార్యక్రమాలు నడుపుతున్నాను, కానీ నేను ఇవేవి కాదు, ఇవి కాకపోతే నేనెవరు అనే ప్రశ్న అతనిలో ఎప్పటికన్నా ఉదయించకపోతుందా అనే ఆశతో అనుప్రవేశం చేశాడు అని వస్తుంది. అలాగే చివరి అధ్యాయంలో కొందరు జిజ్ఞాసువులు నేను వాక్కు కాదు, నేను కన్ను కాదు, నేను చెవి కాదు, అయితే నేనెవరు అని విశ్లేషణ చేసి ప్రజ్ఞానం బ్రహ్మను నేను అని తెలుసుకున్నారని అక్కడ వస్తుంది. ఇక్కడ అలాగే బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని తాను బ్రహ్మ, జీవాత్మ కాదు, శరీరానికి కార్యకరణ సంఘాతానికి భిన్నంగా ఉన్న బ్రహ్మను అని తెలుసుకున్నాడు. అలా వచ్చింది ఈ వాక్యం, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మను. నేను అజ్ఞాన అవస్థలో ఉండి సంసారి జీవిగా కనపడుతున్నాను, కానీ నిజానికి నేను బ్రహ్మను అని తెలుసుకున్నాడు. అహం అస్మి అని హిరణ్యగర్భ పుట్టగానే అనుకున్నాడు అని అంతకుముందు చూసాం. ఆ అస్మి ఎవరు అనేది ఇక్కడ తెలుసుకున్నాడు. అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకున్నాడు. తస్మాత్, ఈ జ్ఞానం పొందటం వల్ల, ఏ జ్ఞానం? అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందటం వల్ల కలిగిన ఫలం ఏమిటి? ప్రతిదానికి ఫలం చెప్తుంది ఉపనిషత్తు. కలిగిన ఫలం ఏమిటి? సర్వం అభవతు, సర్వం తానే అయ్యాడు. లేదా జీవాత్మ రూపంలో ఉన్న ఆ బ్రహ్మ జ్ఞానం పొందటం వల్ల సర్వాత్మ భావనను పొందాడు. ఇది మొత్తం వాక్యం అర్థం. అజ్ఞానంలో కూడా సర్వము బ్రహ్మే. ఇప్పుడు జ్ఞాని జీవాత్మ పరమాత్మ ఐక్య వాక్యం నేర్చుకుని తాను బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అజ్ఞానికి తెలీదు. అజ్ఞానికి తెలియకపోయినా కూడా అతను బ్రహ్మే, కాకపోతే అతను జీవాత్మ అనుకుంటాడు. జ్ఞాని తను జీవాత్మ కాదు, బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అది వీరిద్దరికి మధ్య ఉన్న భేదం. అందువల్ల అజ్ఞానంలో కూడా సర్వము బ్రహ్మే, కానీ అజ్ఞానం వల్ల సర్వాత్మ భావన లేదా బ్రహ్మ భావన తెలియటం లేదు. అందువల్ల నేను పరిమితి ఉన్న జీవిని, నేను అల్పజ్ఞుణ్ణి, నేను జీవాత్మని అని అనుకుంటున్నాను. జ్ఞానం పొందాక ఈ అల్పజ్ఞుణ్ణి, పరిమితి ఉన్న జీవిని భావనలు పోయి నేను సర్వజ్ఞుణ్ణి, నేను సర్వవ్యాపకుడిని అనే సర్వాత్మ భావన చోటు చేసుకుంటుంది. బ్రహ్మ విద్యయా బ్రహ్మ సర్వం అభవతు. సో బ్రహ్మ విద్య పొందటం వల్ల ఈ సర్వాత్మ భావన కలుగుతుంది. మనం జీవాత్మ పదం వాడుతున్నాం, కానీ జీవాత్మ అంటే ఎవరో కాదు, అక్షరాల పరమాత్మే. ఇది అవస్థాభేదమే కానీ వస్తుభేదం కాదు. ఈ విధంగా అహం బ్రహ్మ అస్మి వాక్యంలో జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పబడింది ఈ మంత్రంలో. అంటే అహం బ్రహ్మ అస్మి,
ఈ జ్ఞానం పొందింది ఎవరు? సింపుల్గా చెప్పాలంటే జీవాత్మగా అనుప్రవేశం చేసిన పరమాత్మ, అజ్ఞానంలో ఉన్న పరమాత్మ జ్ఞానం పొంది నేను జీవాత్మని కాను, నేను పరమాత్మని అని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకోవడం వల్ల సర్వాత్మ భావన వచ్చింది, లేదా తానే సర్వం అయ్యాడు అని దీని అర్థం. ఇక్కడి నుంచి మనం వాదన చూస్తాం. భర్తృ ప్రపంచం అనే ఒక స్ట్రాంగ్ పూర్వపక్షి ఉంటాడు. అతను ఇక్కడ కొన్ని వాదనలు చేస్తున్నాడు. ఒక్కొక్కటి శంకరాచార్యుల వారు ఖండించుకుంటూ వస్తున్నారు. అవేమిటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ వాదనలో అలవాటు లేకపోతే తలమించి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం మెదడుకు మేత పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది చాలా కుతూహలంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు భర్తృప్రపంచం వాదన ఒకటి చూస్తాం. భర్తృప్రపంచం పూర్వమీమాంసకుడు అని చూసాం. అందువల్ల వారి ఐక్యాన్ని ఒప్పుకోరు. వేద పూర్వ భాగంలో ఐక్యం రాదు, అది అంతర్లీనంగా ఉంటుంది, కానీ అది వారికి అర్థం కాదు. సో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్తాడు అతను. బ్రహ్మవా ఆసీత్ అని అక్కడ వచ్చింది. ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు. దాన్ని బేస్ చేసుకుని చాలా వాదనలు వస్తున్నాయి. జీవాత్మ ఉన్నాడు, అతను ఎవరు? అజ్ఞాని, సంసారి, బ్రహ్మకు భిన్నంగా ఉన్నాడు. మరి అతను అజ్ఞాని, సంసారి అయితే బ్రహ్మ అని ఎందుకంది ఉపనిషత్తు అంటే దానికి ఒక అద్భుతమైన కారణం చెప్తున్నాడు. అతను ఎలాగూ జ్ఞానం పొందాక, అంటే జీవాత్మ ఎలాగూ జ్ఞానం పొందాక బ్రహ్మ అవుతాడు కాబట్టి ముందే బ్రహ్మపదం వేసింది ఉపనిషత్తు. మన మోడర్న్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది చూడండి, ఎంబీబీఎస్ అవుతుండగానే ఉత్సాహంగా వారి పేరు పక్కన ఎంబీబీఎస్ అని రాసేసుకుంటారు, ఇంకా మొదటేడులోనే ఉంటారు. అలాగే బ్రహ్మకు భిన్నంగా ఉన్న ఈ జీవాత్మ ఎలాగూ అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందుతాడు, అప్పుడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి ముందే బ్రహ్మ పదం వేసింది. ఆ జ్ఞానం పొందితే ఎలాగూ సర్వాత్మ భావన వస్తుంది అని చెప్తూ ఏదైనా ఒక వాక్యం చెప్తే దాన్ని సమర్థించుకోవాలి. భర్తృ ప్రపంచం తన వాదనను సమర్థించుకోవడానికి 4 కారణాలు చూపిస్తాడు. శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాల ద్వారా ఖండించాలని చూసాం. ఆయన ఇంకొక వాదన కూడా చెప్తున్నాడు, అది వాక్య ప్రమాణం. వాక్య ప్రమాణం అంటే ఈ వాక్యమే, తస్మాత్ సర్వం అభవతు. తస్మాత్ పదం తీసుకున్నాడు. తస్మాత్ అంటే దాని తరువాత లేదా అందువల్ల. ఎందువల్ల? జ్ఞానం పొందటం వల్ల సర్వం అయ్యాడు అంటున్నది ఉపనిషత్. జ్ఞానం పొందాక అయ్యాడు అంటే తరువాత బ్రహ్మ అయ్యాడు అని అర్థం. తర్వాత అయ్యాడు అంటే ఏమిటి అర్థం? అంతకుముందు బ్రహ్మ కాదు అనే కదా. ఇది వాక్య ప్రమాణం. 2 శాస్త్ర ప్రమాణం. వేదాలే జీవాత్మ పరమాత్మల మధ్య భేదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని ముండకోపనిషత్తులో వస్తుంది. 2 పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి. ఒకటి పిప్పలం పండ్లని తిని రకరకాల భావాలను చూపిస్తున్నది, ఇంకొకటి సాక్షిభూతంగా చూస్తోంది అని చెప్తూ ఆ తింటున్నది జీవాత్మ అని, సాక్షిగా చూస్తున్నది పరమాత్మ అని అందులో వస్తుంది. అలా ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. సో శాస్త్రమే జీవాత్మ పరమాత్మల భేదాన్ని చూపిస్తూ ఉంటే మీరు 2 ఒకటేని ఎలా చెప్తారు? బ్రహ్మను శుద్ధం, నిష్కలం, పూర్ణం లాంటి పదాలతో వర్ణిస్తుంది. జీవాత్మను అశుద్ధం, అపూర్ణం, అశాశ్వతం అంటుంది. జీవాత్మ సంసారి అని అతను చేసిన పుణ్యపాప కర్మల వల్ల పుణ్యలోకాలకో పాపలోకాలకో వెళ్ళి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడని చెప్తుంది. పైగా పరమాత్మను భిన్నంగా చూపించటమే కాదు, పరమాత్మను వెతికి పట్టుకోవాలి అంటుంది. వెతికి పట్టుకోవాలి అంటే ఏమిటి? పరమాత్మ భిన్నంగా ఉన్నట్టే కదా. 3 యుక్తి ప్రమాణం. యుక్తిని తర్కం అంటారని చూసాం.
తర్కశాస్త్రం ఆత్మలు 2 రకాలు అంటుంది. అవి జీవాత్మ, పరమాత్మ. ఈ తర్కశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు చాలా మంది దార్శనికులే ఉన్నారు. వాళ్ళు తార్కికులు, నైయాయికులు, యోగ శాస్త్రజ్ఞులు, సాంఖ్యులు, వైశేషికులు. పరమాత్మ కర్మ చేయడు, నిత్య ఆనంద స్వరూపుడు అని మీరే అంటారు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని మీరు అనేటట్టయితే ఆనంద స్వరూపుడైన బ్రహ్మను మీరు సంసారిని చేస్తున్నట్టే కదా. అంతకన్నా దారుణం ఏముంటుంది అంటున్నారు వారు. తర్వాత 4వది అనుభవ ప్రమాణం. అనుభవం కూడా జీవాత్మ పరమాత్మల మధ్య ఐక్యం కుదరదు అంటుంది. బ్రహ్మ విద్య పొందకముందు జీవాత్మ పరమాత్మ ఒకటే అనలేం. ఎందువల్ల? పరమాత్మ పూర్ణుడు, మన అపూర్ణులం. పరమాత్మ ఆనంద స్వరూపుడు, మనం దుఃఖ స్వరూపులం. ఏ విధంగా చూసినా పరమాత్మ లక్షణాలు మనకి లేవు. అహం బ్రహ్మ అస్మి వినటానికి బానే ఉంది. ఇవి మనని ఉత్సాహపరచడానికి వాడే వాక్యాలు కానీ అందులో అణువంతైనా నిజం లేదు అని పూర్వమీమాంసకులు అంటారు. వారికి ప్రతినిధిగా ఇక్కడ భర్తృ ప్రపంచం వాదిస్తున్నారు అదే అంశాన్ని. నేను ఒక బల్లనే సరిగా సృష్టించలేను, అలాంటిది నేను జగత్ కారణం బ్రహ్మను ఎలా అవుతాను? ఇది అసాధ్యం, ఇది కుదరదు అంటున్నారు భర్తృ ప్రపంచం. దానికి శంకరుల వారి జవాబు మీ అర్థమే తీసుకుందాం. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్. ఈ వాక్యాన్ని నుంచి మొత్తం డిస్కషన్ అవుతోంది. అంతకుముందు ఉన్నది బ్రహ్మ అంటే శంకరాచార్యుల వారు ఏమన్నారు? అంతకుముందు ఉన్నది జీవాత్మగా అజ్ఞానంలో ఉన్న బ్రహ్మ అన్నారు. భర్తృ ప్రపంచం ఏమంటున్నారు? బ్రహ్మ అనేది జీవాత్మే. ఉపనిషత్ ఎలాగూ అతను బ్రహ్మ అవుతాడు కదా అని బ్రహ్మ అంటున్నది అని అన్నాడు. దానికి జవాబు శంకరాచార్యుల వారు ఏమంటారంటే, మొదటి బ్రహ్మ జీవాత్మ అయితే తర్వాత వాక్యం తీసుకోండి, తద్ ఆత్మానం ఆవేత్. దాని అర్థం ఏంటి? తనను తాను తెలుసుకుంది. సో ఇప్పుడు తనను తాను తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మన, జీవాత్మన? జీవాత్మ తనను తాను తెలుసుకుంది అని అన్నారనుకోండి. తనను తాను తెలుసుకుంది అంటే ఏమని తెలుసుకుంది? అహం బ్రహ్మ అస్మి అనా? అది జరిగే పని కాదు. ముందు ఎలా ఉంది? జీవాత్మగా ఉందంటున్నారు మీరు. జీవాత్మ తనను తాను తెలుసుకుంది అంటున్నారు. దాని ఫలితంగా సర్వం తానే అయ్యింది అంటున్నారు. ఈ వాక్యాన్ని మొత్తం చూస్తే జీవాత్మ తనను తాను తెలుసుకుంది, తెలుసుకున్నాక సర్వం తానే అయ్యింది అంటే ఏమని తెలుసుకుంది? జీవాత్మ అహం జీవాత్మ అస్మి అని తెలుసుకున్నట్టుగా చెప్పాలి. అహం బ్రహ్మ అస్మి వాక్యం కుదరదు. ఇది అర్థమైంది అనుకుంటాను. ఎవరు తెలుసుకుంటే వారు వారి గురించి తెలుసుకుంటారు. ఇక్కడ జీవాత్మ తెలుసుకుంది అంటే జీవాత్మ గురించి తెలుసుకుంది, సర్వం అయింది అంటున్నారు. కానీ 9వ మంత్రంలో కొందరు బ్రాహ్మణులు చేరి బ్రహ్మ విద్య గురించి డిస్కస్ చేశారు అని వచ్చింది. జీవాత్మ గురించి తెలుసుకుంటే ఇది బ్రహ్మ విద్య ఎలా అవుతుంది? ఆ పదం చెల్లదు. మీ వాదన ప్రకారం జీవ విద్య అవుతుంది కానీ బ్రహ్మ విద్య కాదు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు భర్తృ ప్రపంచం 2వ వాదన చేస్తున్నారు. అక్కడ అంటే 9వ మంత్రంలో కూడా బ్రహ్మ విద్య పదాన్ని జీవ విద్యగానే తీసుకోండి. ఇక్కడ బ్రహ్మను ఎలా జీవాత్మగా తీసుకున్నారో అక్కడ బ్రహ్మ విద్యని జీవ విద్యగా తీసుకోండి, తప్పే ఉంది అంటారు. శంకరాచార్యుల వారు ఒప్పుకోరు. దానికి శంకరాచార్యుల వారి జవాబు, బ్రహ్మ విద్యని కూడా మీరు జీవ విద్య అనేసేటట్టయితే ఇంకా ఉపనిషత్తు బ్రహ్మ విద్య గురించి బోధించాల్సిన అవసరమే ఉంది? జీవ విద్య బోధిస్తేనే చాలు. జీవాత్మ జ్ఞానం కలిగితేనే సర్వాత్మ భావన కలిగేటట్టయితే ఇంకా బ్రహ్మ విద్య ఎందుకు? అంటే పరమాత్మ జ్ఞానం ఎందుకు? దానికి భర్తృ ప్రపంచం వాదన 3 చూద్దాం. సరే, బ్రహ్మ విద్య మాట ఉండాలంటున్నారు కదా, బ్రహ్మ విద్య ఉంది అందాం. కానీ ఈ మంత్రంలో మొదటి పదంలో ఉన్న బ్రహ్మ అంటే జీవాత్మే. అది మార్చట్లేదు వాళ్ళు. బ్రహ్మ అగ్రే
అంతకు ముందు ఉన్నది బ్రహ్మే అన్న దాంట్లో అక్కడ బ్రహ్మ అంటే జీవాత్మే. కానీ సంసారి జీవాత్మ తనను తాను తెలుసుకుని పరమాత్మ అయింది. అంటే జీవాత్మ తనను గురించి తను ఏమని తెలుసుకుంది? బ్రహ్మను బ్రహ్మ అని తెలుసుకుంది. కాబట్టి అహం బ్రహ్మ అస్మి అయింది. అందువల్ల ఈ బ్రహ్మ పదం పరమాత్మకే వర్తిస్తుంది. జీవాత్మ జ్ఞానం పొందాక బ్రహ్మ అయింది అంటున్నారు. అంతకుముందు శంకరాచార్య వారు ఏమన్నారు? జీవాత్మ జ్ఞానం పొందాక జీవాత్మ అయింది అంటున్నారు. లేదు, జీవాత్మ జ్ఞానం పొందాక పరమాత్మ అయింది అని భర్తృ ప్రపంచం అంటున్నారు. అది కూడా ఖండిస్తున్నారు శంకరాచార్య వారు. మీ వాదన ప్రకారం జీవాత్మ జ్ఞానం పొందాక పరమాత్మ అయ్యింది, అహం బ్రహ్మాస్మి అంది అంటున్నారు. అంటే మీ వాదన ప్రకారం అహం జీవాత్మ పరమాత్మ అస్మి అయింది. అహం ఎవరు? జీవాత్మ అంటున్నారు కదా, అది మర్చిపోకూడదు. కాబట్టి అహం బ్రహ్మ అస్మికి శంకరాచార్యుల వారు జీవాత్మ పదం కలిపారు. అహం జీవాత్మ పరమాత్మ అస్మి. జీవాత్మ అయిన నేను జ్ఞానం పొందాక పరమాత్మను అయ్యాను. బానే ఉంది కదా. ఇక్కడ ఎందుకు శంకరాచార్య వారు ఖండిస్తున్నారు అంటే శంకరాచార్య వారి ప్రత్యేకతే అది. మూల కారణం దగ్గర పట్టుకుంటారు వాళ్ళని. వారి వాదన ఇంత ముందేమిటి? జీవాత్మ వేరు పరమాత్మ వేరు. మీ శాస్త్రమే చెప్తోంది. అనేక చోట్ల భిన్న వాక్యాలు ఉన్నాయి. జీవాత్మ అల్పజ్ఞుడు అంది, పరమాత్మ సర్వజ్ఞుడు అంది అన్నారని చూసాం కదా. సో ఇప్పుడు మీ వాదాన్ని మీరు ఎలా ఇక్కడ ఖండించుకుంటారు? మీ లెక్క ప్రకారం జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటున్నారు. అప్పుడు ఈ జీవాత్మ జ్ఞానం పొంది నేను పరమాత్మని అని ఎలా చెప్పగలదు? అలా చెప్తే ఐక్యం అయిపోతుంది కదా. జీవాత్మ ఏం తెలుసుకుంది? తనను తాను తెలుసుకుంది. అది అహం జీవాత్మ అస్మి అవ్వాలి తప్పితే అహం జీవాత్మ పరమాత్మ అస్మి అవదు. ఎందుకంటే అవి రెండు మీ భాష ప్రకారం భిన్నం కాబట్టి అని శంకరాచార్యుల వారు ఖండిస్తారు. దానికి భర్తృ ప్రపంచం వాదన 4 చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం ఆయన వాదనని మారుస్తున్నాడు. సరే, అహం పరమాత్మ అస్మి జ్ఞానం సరి అయినది కాదు, కానీ ఉపాసన చేయడానికి ఈ ఆలోచనని పెట్టుకోవచ్చు కదా. వాళ్ళది ఎంతసేపు కర్మ కానీ ఉపాసన కానీ ఉంటుందని చూసాం కదా. కాబట్టి ఇది జ్ఞానం కాదు, ఉపాసనకి వాడే వాక్యం అని భర్తృ ప్రపంచం అంటున్నాడు. ఇలా చేసే ఉపాసనని సంపద ఉపాసన అంటారు. ఇక్కడ బ్రహ్మ గురించిన ఉపాసన. ఉపాసనలో ఐక్యాన్ని ఊహించుకుంటాం. ఐక్య జ్ఞానం ఉండదు, ఐక్యాన్ని ఊహించుకుంటాం. ఉదాహరణకు శివలింగం మీద శివుణ్ణి ఆవాహన చేస్తాం. శివలింగం అచేతనం, కానీ శివలింగాన్ని శివుడిగా భావించి పూజలు చేస్తాం. అప్పుడు శివుడు మనని దీవిస్తాడు. అది పొరపాటు ఎలా అవుతుంది? ఒక విషయం తెలియకపోతే పొరపాటు అంటాం, కానీ తెలిసి ఊహించుకుని చేస్తే అది ఉపాసన అవుతుంది. ఒక రాయిని రాయిగా అర్థం చేసుకుంటే అది జ్ఞానం. ఒక రాయిని భగవంతునిగా ఊహించుకుంటే అది ఉపాసన. కాబట్టి ఇది ఉపాసన చేస్తున్నాము అని భర్తృ ప్రపంచం అంటున్నారు. దానికి ఉపాసన సూత్రం కూడా చెప్తున్నాడు. ఎలా ఉపాసన చేస్తే అదే అతను అవుతాడు. అందువల్ల జీవాత్మ పదే పదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ఊహించుకుంటూ వస్తే తను బ్రహ్మ అవుతాడు. దానికి శంకరుల వారి జవాబు, శంకరుల వారి వాదన వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదుటి వారి వాదనని రూట్ కాస్లో కొట్టివేస్తారు. ఉపాసన వస్తువుగా బ్రహ్మను ఊహించుకోవచ్చు కదా అంటే అది కుదరదంటారు. ఎందువల్ల? ఉపాసన నిర్గుణ బ్రహ్మ మీద చేయలేం. అది సింపుల్ లాజిక్. ఉపాసనలో బ్రహ్మ లక్షణాన్ని ఊహించుకుని ఉపాసన చేయాలి. ఇంతకుముందు బ్రాహ్మణంలో ప్రాణ ఉపాసన గురించి చూసినప్పుడు ప్రాణానికి కొన్ని లక్షణాలు చూసి దాని మీద ఉపాసన చేయాలి అని చూసాము. నిర్గుణ బ్రహ్మకి గుణాలు లేనప్పుడు ఏ గుణాన్ని ఊహించుకుని ఉపాసన చేస్తారు? అందువల్ల నిర్గుణ బ్రహ్మ మీద ఉపాసన కుదరదు.
సగుణ బ్రహ్మ విషయంలోనే కుదురుతుంది. కానీ మోక్షం పొందాలంటే సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే మోక్షం పొందలేరు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందితేనే మోక్షం పొందుతారు. కాబట్టి మీ వాదన చెల్లదు. అసలు జీవాత్మ పరమాత్మకు భిన్నంగా లేడు. పరమాత్మే జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. జీవాత్మగా కనిపిస్తున్నా కూడా అతను పరమాత్మే. మన అజ్ఞానంలో ఉన్నప్పుడు పరమాత్మే, జ్ఞానం పొందాక పరమాత్మే. అజ్ఞాని బ్రహ్మే, జ్ఞాని బ్రహ్మే. కాబట్టి అజ్ఞానికి తను బ్రహ్మ అని తెలియక తను మన శరీరాలతో మమేకం చెందుతాడు. జ్ఞాని తను బ్రహ్మ అని తెలుసుకుని మన శరీరాలకు విడిపడతాడు. అదే వీరిద్దరి మధ్య తేడా. ఇది ఎందువల్ల వచ్చింది? వృత్తి జ్ఞానం వల్ల, అంటే వృత్తిలో మార్పు వల్ల. నేను పరమాత్మను కాను, నేను జీవాత్మను అని మన మీద అజ్ఞానంతో పొరపాటుని ఆపాదించుకుంటున్నాం. ఈ ఆపాదించుకోవటాన్ని అధ్యాస అంటారు. తాడు మీద పాముని ఆపాదించినట్టుగా ఆత్మ మీద అనాత్మను ఆపాదిస్తున్నాం. తప్పుడు ఊహను ఎలా పోగొట్టుకోవాలి? సరి అయిన జ్ఞానంతో పోగొట్టుకోవాలి. ఆ విధంగా ఉపనిషత్తు జ్ఞానాన్ని బోధిస్తుంది. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. అది ఒక్క జ్ఞానకాండలోనే సాధ్యం, ఉపాసనలో కర్మలో సాధ్యం కాదు. అందువల్ల జ్ఞానం కలిగితేనే అజ్ఞానం తొలగి, అజ్ఞానజనిత పొరపాటు తొలగి మనం బ్రహ్మ అవుతాం. మళ్ళీ ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించాలి. బ్రహ్మ అవుతాము అంటే అది క్రియాపదం కాదు. నేను బ్రహ్మను కాను అనే అపోహ లేదా పొరపాటు తొలుగుతుంది అని అర్థం. అందువల్ల శాస్త్రం మనకి కొత్తగా ఏమీ జ్ఞానం నేర్పించదు. శాస్త్రం చేసేది మనకున్న అపోహలను తొలగిస్తుంది. ఆ అపోహలను నేతి పద్ధతి ద్వారా తొలగిస్తుంది. అంటే నువ్వు ఇది కాదు, ఇది కాదు అని అన్నిటినీ ఖండించుకుంటూ వచ్చి ఆత్మలో నిలబెడుతుంది లేదా బ్రహ్మలో నిలబెడుతుంది. అప్పుడు నేను బ్రహ్మను అని అర్థం అవుతుంది. ఇప్పుడు భర్తృ ప్రపంచం వాదన 5. ఈసారి అతను ఇంకా పెద్ద వాదనని లేవదీస్తాడు. సరే, మీ వాక్యమే తీసుకుందాం. సృష్టికి పూర్వం బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఆ బ్రహ్మే అజ్ఞాని సంసారి. ఆ అజ్ఞాని సంసారి బ్రహ్మే తన గురించి తాను తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమైంది? బ్రహ్మ జ్ఞానం పొందక ముందు అజ్ఞానంలో ఉన్నాడు. కానీ బ్రహ్మ అజ్ఞాని ఎలా అవుతాడు? ఈ విషయానికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పదాలు చూస్తాం. సబ్జెక్టుని జ్ఞాన ఆశ్రయం అని, ఆబ్జెక్టుని జ్ఞాన విషయం అని అంటారు. మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పదాలే సులభంగా ఉంటాయి. ఉదాహరణకి రాముడు మామిడి పండు గురించి తెలుసుకున్నాడు. ఇందులో సబ్జెక్ట్ రాముడు, మామిడి పండు ఆబ్జెక్టు. రాముడు మామిడి పండు గురించి తెలుసుకున్నాడు అంటే ఏంటి? ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. రాముడికి అది తెలుసుకోకముందు మామిడి పండు గురించిన అజ్ఞానం ఉంది. అంటే రాముడు మామిడి పండు గురించిన అజ్ఞానంలో ఉన్నట్టే కదా. అంటే అజ్ఞానానికి కూడా సబ్జెక్టు ఆబ్జెక్టు ఉన్నాయి. రాముడు సబ్జెక్టు, మామిడి పండు ఆబ్జెక్టు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని బ్రహ్మకు అన్వయించి చూద్దాం. బ్రహ్మ తన గురించి తాను తెలుసుకున్నాడు. బ్రహ్మే సబ్జెక్టు, బ్రహ్మే ఆబ్జెక్టు. ముందు ఆబ్జెక్టు పరంగా చూస్తే అజ్ఞానం వస్తుంది. బ్రహ్మ అజ్ఞాని ఎలా అవుతాడు? బ్రహ్మ సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశకుడు అంటారు కదా. సబ్జెక్టుగా చూసినా కూడా బ్రహ్మ సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన బ్రహ్మ అజ్ఞానంలో ఎలా ఉన్నాడు? కాబట్టి ఈ సూత్రం చెల్లదు. అంటే బ్రహ్మ సబ్జెక్టుగాను అజ్ఞాని అవలేడు, ఆబ్జెక్టుగాను అజ్ఞాని అవలేడు అని భర్తృ ప్రపంచం వాదన. దానికి శంకర్ల వారి జవాబు. ఈసారి శంకర్ల వారు తర్కం ఉపయోగించకుండా శృతి ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఎందువల్లనంటే ఈ భర్తృ ప్రపంచం శృతిని నమ్ముతాడు. శృతిని నమ్మే వారితో వాదించడం తేలిక. ఒక శృతి వాక్యాన్ని చూపిస్తే వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు. శృతికి యుక్తికి మధ్య భేదం వచ్చినప్పుడు శృతి వాక్యమే గొప్పది అని ఒక సూత్రం ఉంది. అందువల్ల శృతి వాక్యాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు.
భర్తృ ప్రపంచం అడిగిన ప్రశ్నలో ఒక భాగం బ్రహ్మ ఆబ్జెక్ట్గా అజ్ఞాన విషయం ఎలా అయ్యాడు, ఆయనే స్వయం జ్యోతి స్వరూపం లేదా ప్రకాశ స్వరూపం కదా అని మీరు ప్రశ్న అడిగారు. కానీ దానికి శృతి జవాబు బ్రహ్మవిద ఆప్నోతి పరం అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. బ్రహ్మ విద్య తెలుసుకోవాలి, తెలుసుకున్నవాడు మోక్షం పొందుతాడు. తెలుసుకున్నవాడు మోక్షం పొందుతాడు అంటే అంతకుముందు తెలుసుకోలేదు అనే కదా అర్థం. అంటే అంతకుముందు అతనికి బ్రహ్మజ్ఞానం లేనట్టేగా. ఒక వ్యక్తిని నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో అని మీరు సలహా ఇస్తే దాని అర్థం ఏమిటి? అతనికి అంతకుముందు ఇంగ్లీష్ రాదనే కదా. అలాగే బ్రహ్మజ్ఞానం నీకు లేదు కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందు అని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి మీకు దాని మీద ఏమైనా సందేహం ఉంటే నన్ను కాదు ప్రశ్నించాల్సింది, శృతినే ప్రశ్నించాలి అంటారు శంకరాచార్యుల వారు. సరే, సబ్జెక్టు పరంగా చూస్తే బ్రహ్మ ఎలా అజ్ఞాని అయ్యాడు అని అంటే ఇక్కడ 2 సూత్రాలని తీసుకోవాలి. ఒక సూత్రం అజ్ఞానం అనేది జడ వస్తువుకి ఉండదు, చేతన వస్తువుకే ఉంటుంది. రెండవ సూత్రం చేతన వస్తువు ఒకటే ఉంది, అది బ్రహ్మ. సో చేతన వస్తువుకే అజ్ఞానం ఉండాలి అని ఒక సూత్రం ఉండి, ఆ చేతన వస్తువు బ్రహ్మ ఒకటే ఉంది అనే రెండో సూత్రం ఉంటే దీని ప్రకారం మనం ఏమనాలి? బ్రహ్మకే అజ్ఞానం ఉంది, సబ్జెక్ట్ అయిన బ్రహ్మకే అజ్ఞానం ఉంది. కాబట్టి శృతి ప్రకారం అజ్ఞానం ఉన్నది బ్రహ్మకి. సాక్షి చేతన కేవలో నిర్గుణస్య, అచేతన వస్తువులు అనేకం ఉన్నా చేతన వస్తువు ఒకటే. అజ్ఞానం చేతన వస్తువులోనే ఉండాలి అంటే ఆ చేతన వస్తువు ఒక బ్రహ్మ మాత్రమే అయితే బ్రహ్మే అజ్ఞాన ఆశ్రయం అవ్వాలి. అంటే బ్రహ్మ తనను గురించిన అజ్ఞానంలో ఉన్నాడు. ఆబ్జెక్ట్ పరంగా బ్రహ్మ తనను గురించిన అజ్ఞానంలో ఉన్నాడు. సబ్జెక్ట్ పరంగా బ్రహ్మ అజ్ఞాని జీవాత్మ. సో 2 చోట్ల అజ్ఞానం వస్తోంది. ఈ అజ్ఞాని జీవాత్మ అజ్ఞానం వల్ల తను బ్రహ్మను కాదు అనుకుని సంసారంలో పడి అవస్థపడుతున్నాడు. ఇప్పుడు అదే అజ్ఞాని జీవాత్మ సాధన చేసి అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందాడు. భర్తృప్రపంచం వాదన 6. బ్రహ్మ తన గురించి తానే తెలుసుకున్నాడు అంటే అది కర్తృకర్మ విరోధం అవుతుంది. వ్యాకరణ సూత్రం ప్రకారం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండూ ఒకటే ఉండకూడదు. చూసే వస్తువు వేరు, చూడబడే వస్తువు వేరు. కళ్ళు తనను తాను చూసుకోలేవు. ఇది వేదాంత సూత్రం. అలాంటప్పుడు బ్రహ్మ తనను గురించి తాను ఎలా తెలుసుకున్నాడు అంటే శంకరుల వారి జవాబు వేదాంత సూత్రం గుర్తున్నందుకు సంతోషం. నిజమే, బ్రహ్మ తనను తాను తెలుసుకోలేడు. ఆ మాటకొస్తే బ్రహ్మ తనను తాను తెలుసుకోడు, బ్రహ్మ తనను తాను తెలుసుకోని అవసరం లేదు, తెలుసుకోలేడు కూడా. తెలుసుకోడు, తెలుసుకోని అవసరం లేదు, తెలుసుకోలేడు అంటే ఏమిటి దాని అర్థం? అంటే బ్రహ్మ దేని గురించైనా తెలుసుకున్నాడు అంటే అది బ్రహ్మకు భిన్నంగా ఉన్న వస్తువు అయిపోతుంది. అందువల్ల బ్రహ్మ తనను తాను తెలుసుకున్నాడు అంటే దాని అర్థం వేరే. అద్వైతంలో క్రియాపదాన్ని జాగ్రత్తగా వాడాలి. తెలుసుకున్నాడు అంటే కొత్తగా జ్ఞానం పొందాడు అని కాదు అర్థం. ఇక్కడ తెలుసుకోవటం అంటే తప్పుగా అనుకున్న భావనను తొలగించాడు. అనాత్మ అధ్యారోప నివృత్తి ఏవ ఆత్మజ్ఞానం నతు విషయీకరణం. తను ఆత్మను అని తెలియక తను అనాత్మను అనుకున్నాడు. అంటే ఆత్మ మీద అనాత్మను ఆరోపించాడు. దాని అధ్యాస అంటారు. ఈ అధ్యాసను పోగొట్టడమే ఆత్మజ్ఞానం, అంతేగాని కొత్త బోధ కాదు అని దీని అర్థం. మనం విధించిన పరిమితులను తొలగిస్తుంది. ఉదాహరణకు ఆత్మజ్ఞానానికి రాకముందు నేను లావుగా ఉన్నాను, నాకు చిరాగ్గా ఉంది అంటాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాక ఆ నేను ఎవరో మనకి తెలుస్తుంది కాబట్టి నా శరీరం లావుగా ఉంది, నా మనసుకు చిరాకుగా ఉంది అని అంటాం. అంటే బ్రహ్మజ్ఞానం మనం ఏర్పరచుకున్న అధ్యాసను తొలగిస్తుంది.
ఇంకా చెప్పాలంటే అజ్ఞానం వల్ల ఏర్పడిన పొరపాటును తొలగిస్తుంది. అజ్ఞానం నేను బ్రహ్మను అనే అజ్ఞానం. పొరపాటు నేను మన శరీరాలను అనుకునే పొరపాటు. ఇది నేతి పద్ధతి ద్వారా తొలగిస్తుంది. అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు అని చెప్పుకుంటూ వస్తుంది. అది ఎలాగో మనం బృహదారణ్యకోపనిషత్తులోనే ముందు ముందు చూస్తాం. ఈ విధంగా శృతి యుక్తి ప్రమాణాల ద్వారా శంకర్ల వారు భర్తృప్రపంచం వాదనను ఖండించారు. ఇక్కడితో అహం బ్రహ్మ అస్మి మహావాక్య భాష్యం అయిపోయింది. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.